హలో అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బతుకమ్మ 8 రోజులు ఆడతాం కదా, బతుకమ్మ పేర్లు ప్రసాదాలు. అంతేకాదు 9వ రోజు సద్దుల బతుకమ్మ నైవేద్యం కూడా వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి రోజు ఎంగిల్ బతుకమ్మ. ఆ రోజు బెల్లం, నువ్వులు, చక్కెర నైవేద్యంగా పెడతారు. ముందుగా ఒక ప్యాన్లోకి నువ్వులు తీసుకొని నువ్వులని వేపుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత చల్లారిన నువ్వులని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నువ్వులు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో, కొంచెం తక్కువగా అయినా పర్లేదు, బెల్లం తీసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లంలోకి ఇందాక మనం పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి వేసిన తర్వాత మొత్తం చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇది మనకి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడ్డానికి లూజ్ ఉంటుంది, కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో అది గట్టి పడుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చేసేసుకోవాలి. ఇలా చిన్న సైజులో ఉండలుగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు మొదటి రోజు. రెండో రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ అంటారు. ఆ రోజు అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. దానికోసం ముందుగా పోహా అటుకుల్ని ఒక 1/2 కప్ తీసుకొని చక్కగా కడుక్కోవాలి. పోహా అటుకులు కాబట్టి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. తర్వాత వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులో అటుకులు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొంచెం బెల్లం తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి. మనం చక్కెర కొంచెం తక్కువ, స్వీట్ తక్కువ తినేవాళ్ళు బెల్లం క్వాంటిటీ కొద్దిగా తగ్గించినా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న పోహా అటుకులను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మీరు నార్మల్ అటుకులు తీసుకున్నట్టయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కడుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే నార్మల్ అటుకులు మెత్తగానే ఉంటాయి కాబట్టి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక బెల్లం తేమ అనేది పోయే వరకు ఉంచుకోవాలి. దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి యాడ్ చేసుకోవాలి. చేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పైనుంచి మీకు నచ్చిన నట్స్ వేసేసుకోవడమే. చూసారు కదా, రెండో రోజు పెట్టే మనం అటుకుల నైవేద్యం రెడీ అయిపోయింది. మూడో రోజు వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఆ రోజు కందిపప్పుతో చేసిన ముద్దపప్పుని నైవేద్యంగా పెడతారు. ముందుగా కందిపప్పుని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని అందులో కొద్దిగా పసుపు, జీలకర్ర యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కావాలంటే మీరు కుక్కర్లో ఉడకబెట్టుకున్నా పర్లేదు. ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన పప్పుకి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోకే 3 నుంచి 4 ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మీరు ఒకవేళ పోపు పెట్టుకోము వద్దు అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా పప్పు ఉడికేటప్పుడే కరివేపాకు, ఆయిల్ యాడ్ చేసి ఉడికించుకోవచ్చు. ఇందులో ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లారాక నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మవారికి. నాలుగో రోజు వచ్చి నానబియ్యం బతుకమ్మ అంటారు. బియ్యం బెల్లంతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. పరమాన్నం కోసం నేను ముందుగా ఒక బౌల్లోకి 3 కప్స్ పాలను తీసుకుంటున్నాను. 1/2 కప్ బియ్యానికి 3 కప్స్ పాలు తీసుకుంటున్నాను. 1:6 రేషియోలో ఉండాలన్నమాట. అందులోకి 1 నుంచి 2 యాలకులు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పాలు ఒక పొంగొచ్చే వరకు మరిగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా 1/2 కప్ తీసుకుంటున్నాను. బియ్యం వేసేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్ నుంచి మీడియం మధ్యలో పెట్టుకొని
ఉడకనిచ్చుకోవాలి. ఒకసారి మూత తీసుకొని రైస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఫుల్లో పెట్టినట్టయితే పొంగిపోతుంది, మొత్తం టేస్ట్ కూడా పోతుంది. కాబట్టి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. రైస్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. నేను బెల్లం యాడ్ చేయట్లేదు ఇప్పుడు. రైస్ మెత్తపడ్డాకే బెల్లం యాడ్ చేసుకోవాలి, లేదంటే బెల్లం అనేది పాలను విరగ్గొడుతుంది. అందుగురించనే బెల్లం వేసిన తర్వాత ఒక 2 మినిట్సే ఉంచుకోవాలి స్టవ్ పైన, బెల్లం కరిగేంత మట్టుకే. మూత పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ తీసుకున్నా పర్లేదు. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇంతే, మనకి 4వ రోజు ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. బియ్య పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, లేదంటే దోస పిండితో కానీ మనం అట్లు వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. నేనైతే గోధుమ పిండి అట్ల కోసం 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ మనకు దోశ బ్యాటర్ లాగా ఉండలు లేకుండా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దోశల పెంక పెట్టుకొని నెమ్మదిగా అట్లలాగా వేసుకోవాలి. దోశలాగా కాకుండా కొంచెం మందంగా అట్లలాగా పోసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఇంకోవైపు ఫ్లిప్ చేసి 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోవాలి. అట్లాగే మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని అట్లను వేసుకోవాలి. ఇంతే, మనకు 5 రోజుల ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే. 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటాం. మనం బతుకమ్మ పేర్చుకొని నైవేద్యం చేయము. 7వ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యపిండి నువ్వులతో మనం చేస్తాము. దానికోసం ముందుగా బియ్యపిండి తీసుకొని 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళతో చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు నువ్వులు అనేవి పేలకుండా ఉంటాయి, లేదంటే నువ్వులు చటపట అని పేలుతుంటాయి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత 2 చేతుల సహాయంతో చిన్న ముద్దలుగా తీసుకొని చిన్న వేపకాయల్లాగా చేసుకోవాలి. లేదు మీరు కావాలనుకుంటే రౌండ్గా చేసుకున్నా పర్లేదు, కానీ వేపకాయల బతుకమ్మ కాబట్టి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చేసుకున్న వాటిని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకొని వేరే ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసినట్టయితే ఒకదానికొకటి అతుక్కపోతుంది. అంతేకాదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల దాకా మంచిగా ఉడుకుతుంది. ఈ రంగు వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అంతే, మనకు వేపకాయల బతుకమ్మ రోజు ప్రసాదం రెడీ అయిపోయినట్టే. 8వ రోజు వచ్చేసి వెన్నముద్దల బతుకమ్మ. వెన్నముద్దల బతుకమ్మ కోసం మనం బియ్యపిండి వెన్నతో చేస్తామన్నమాట. ముందుగా 1 కప్పు బియ్యపిండి తీసుకొని అందులోకి కరిగించిన వెన్నను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఉండకట్టిందంటే మనకి వేసిన వెన్న మొత్తం కలిసిపోయినట్టు. అందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేస్తూ ముద్దగా చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేయడం వల్ల మనకి వెన్న ముద్దలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. పిండిలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చిన్నగా ఉండలుగా మిగతావన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం గులాబ్ జామున్కి చేసుకున్నట్టే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షుగర్ సిరప్ అనేది బాగా వేడిగా కాకుండా చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న వెన్న ముద్దల్ని ఈ షుగర్ సిరప్లోకి నెమ్మదిగా ఒక్కొక్కటి వేసి 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాలు మూత పెట్టుకోకూడదు. మూత పెట్టినట్టయితే ఆవిరి వల్ల పైన పొర మెత్తబడుతుంది, కానీ లోపలికి షుగర్ సిరప్ దిగదు. 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. అంతే, నైవేద్యం రెడీ అయిపోయినట్టే.
9వ రోజు సద్దుల బతుకమ్మ సత్తుపిండిని నైవేద్యంగా చేస్తాము. నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.